దేవునికి స్తోత్రములు. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకోజాము ప్రార్థనకు స్వాగతం. రండి, ఈ వేకోజామున ఒక కీర్తన ద్వారా దేవుని మహిమపరుస్తాం. నా హృదయపు వాకిలి తీయుమని పాలు దినములు మంచులు నిలచితివి. నా హృదయపు వాకిలి తీయుమని పాలు దినములు మంచులు నిలచితివి. నీ శిరము వానకు తడిసినను, నీ శిరము వానకు తడిసినను, నన్ను రక్షించుటకు వేచితివి. నన్ను రక్షించుటకు వేచితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. బలు రక్కసి వృక్షపు గాయములు, బలు రక్కసి వృక్షపు గాయములు ప్రేమహస్తములతో తాకు ప్రభు, ప్రేమహస్తములతో తాకు ప్రభు. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. అందుకైన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. 8వ వచనం, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చదువుకున్నటువంటి లేఖన భాగం యేసు ప్రభు వారు పరిసయ్యులకు ఇచ్చినటువంటి ఒక సమాధానం. వారు ప్రశ్నించారు, పరిసయ్యులు శాస్త్రులు, నీ శిష్యులు ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకోవట్లేదని. వారికి ఇచ్చిన జవాబు ఇది, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందని. ఈనాడు ఈ వాక్యం ఒక ఉద్దేశం కూడా మనము పంచుకుందాం. ఈ దినము నుండి 40 రోజులు లెంటి డేస్ని పాటించేటువంటి ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. ఈరోజు భస్మ బుధవారం. ఈ 40 దినములకు ఒక మంచి ప్రాముఖ్యత ధర్మశాస్త్రంలో, పాత నిబంధన గ్రంథంలో ఉంది. వాటి ఉద్దేశం కరెక్టే, కానీ ఆ ఉద్దేశం ప్రకారంగా ఈనాడు మరి ఈ 40 దినముల యొక్క ప్రాముఖ్యతను క్రీస్తు శకం 325 సంవత్సరంలో నైసియా ప్రాంతంలో కాన్స్టంటైన్ అనే చక్రవర్తి ప్రపంచ క్రైస్తవులను సమీకరించి వారికి ఒక సందేశాన్ని ఇచ్చాడు. అదేమిటంటే, మనమందరము ప్రాపంచిక చింతన లేకుండా ఈ ప్రపంచ పోకడల వైపు పరిగెడుతున్నాం, దేవుని మర్చిపోయాం. 365 రోజుల్లో దేవునికి మనము ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కాబట్టి దేవుని ఉద్దేశం అది కాదు. దేవుడు మనల్ని ఈ లోకంలో ఒక మొక్కగా పుట్టించాడు. పెరిగాము, పుష్పించాం, ఫలించాం, తిరిగి మనం మట్టిలోనే కలిసిపోతున్నాం. ఈ కాలమంతా కూడా వ్యర్థంగా పోతుంది కదా, దీనికి ప్రయోజనం ఉండాలి. కాబట్టి మనం దేవుని కొరకు ఈ లోకంలో కనీసం 40 రోజులన్నా భయము భక్తి కలిగి ఉండాలి, నిష్ట కలిగి జీవించాలని ఆనాడు నిర్ణయించారు. అది ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లెంటి డేస్ను పాటిస్తున్నారు. పాటించకూడదనేం లేదు, పాటించడం మంచిదే, నిష్టగా ఉండాల్సిందే. ఈ 40 దినములన్నా దేవునితో సన్నిహితంగా
ఆధ్యాత్మిక చింతనతో ప్రార్థిస్తూ నిష్టగా జీవిస్తూ గడిపితే చాలా సంతోషం. అంత మాత్రమే కాదు, దీన్ని మనం జీవితాంతం అలవాటుగా చేసుకోవాలి. 128వ కీర్తన 1 వచనాల్లో అంటాడు కదా, భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులని. మనం ఎల్లప్పుడూ మనం మరణించే వరకు కూడా దేవుని యందు భయం భక్తి కలిగి ఆయన త్రోవలో నడవాలి. అది ఉద్దేశం. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 40 దినాలకు 40 సంవత్సరాలకు ఉన్నటువంటి ప్రత్యేకత, యేసుప్రభు వారు కూడా పరిచర్య ప్రారంభించేటప్పుడు 40 దినములు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండకూడదు అని మనం చెప్పట్లే, దేవునికి సమీపంగా ఉండడమే ఉపవాసం. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనమందరం కూడా ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో ప్రత్యేకమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగి జీవించి, అన్యుల వలె కాకుండా, అన్యులు కూడా 40 దినాలు నిష్ట కలిగి ఉంటారు, యథావిధిగా తిరిగి డేస్ కంప్లీట్ కాగానే పూర్వపు స్థితిలోనికి వెళ్ళిపోతారు. మనం అట్లా కాకుండా మన ప్రత్యేకమైనటువంటి ప్రజలంగా, యేసుప్రభు వారి శిష్యులంగా మనం ఎల్లప్పుడూ 40 డేస్ యొక్క ప్రాముఖ్యతను మన జీవితంలో కొనసాగిస్తూ ముందుకెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాట దీవించి ఆశీర్వదించుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితాలలో 40 అనేటువంటి సంఖ్య ఎంతో ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉన్నది. 40 దినములు ఏలియా కూడా ఉపవాసం ఉండి ప్రార్థించి బలాన్ని పొందుకున్నాడు. ప్రభు, మేము కూడా మా జీవితంలో ఈ 40 దినములు మా యొక్క జీవన శైలిని, మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకొని, మట్టి నుంచి వచ్చాం, మట్టిలో కలుస్తాం, కానీ మా జీవితాలకు ఒక ప్రత్యేకత ఉందనేటువంటి విషయాన్ని తెలుసుకొని నీ కొరకు నిలబడి, నీ యందు జీవించి, నీ కొరకు సాగిపోవడానికి కృప దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.